ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పలు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆఫీసుల తలుపులను మూసి సిబ్బంది ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతోనే ఏసీబీ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఏసీబీ దాడులతో స్టాంప్ రైటర్లు అప్రమత్తమయ్యారు. షాపులను మూసేశారు. ఏసీబీ అధికారుల రాకను గమనించిన పలువురు ఉద్యోగులు తమ జేబుల నుంచి డబ్బును కిటికీల నుండి బయటకు విసిరేశారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మధురవాడ, పెదగంట్యాడలోని రిజిస్టర్ రీజనల్ ఆఫీస్, విజయనగరం జిల్లాలోని భోగాపురం రిజిస్టర్ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు సిబ్బందిని విచారిస్తున్నట్లు సమాచారం. ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. తలుపులు మూసి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతోనే ఈ దాడులకు దిగినట్టు తెలుస్తోంది. ఏసీబీ రాకతో అప్రమత్తమైన స్టాంపు రైటర్లు షాపులను మూసేశారు. నెల్లూరులోని స్టోన్ హౌస్ బేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు ఫైళ్లను తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేశారు. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగులు తమ జేబుల్లో ఉన్న నగదును బయటకు విసిరేయడం అక్కడ కొంతసేపు హడావిడికి దారితీసింది. 30,000 రూపాయల నగదును ఉద్యోగులు కిటికీల నుంచి బయటకు విసిరేయగా ఆ నగదును అధికారులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. అదేవిధంగా మరో 10,000 రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు ఉద్యోగుల వద్ద కూడా నగదు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. నా పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో. ఇప్పుడు రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పైనుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది. అవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి. అవి వాళ్ళ అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. కొంతమంది సబ్ రిజిస్టర్లు కూడా లంచాలు తీసుకుంటున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. అది ఎవరు ఇచ్చినా కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడే ఓపెన్గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. నా పేరు సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఆ కార్యాలయంలో అవినీతి జరుగుతోందని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో కార్యాలయం తలుపులు మూసేసి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేస్తున్నారు. మొత్తం అన్ని జిల్లాల్లో కలిపి 120
ప్లేసెస్లో సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి బాగా జరుగుతోంది అంటూ అనేక కంప్లైంట్స్ వాళ్ళకు వచ్చినట్టుగా, ఆ కంప్లైంట్స్ నేపథ్యంలో మెరుపు దాడులు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎటువంటి కంప్లైంట్స్ వెళ్ళాయి, ఎందుకు ఒకేసారి అన్ని జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు మూకుమ్మడిగా దాడులు కొనసాగాయి. దీంట్లో ఒంగోలు జిల్లాకు సంబంధించి ఒంగోలు నగరంలో కూడా ఏసీబీ అధికారుల సోదా టైంలో 30,000 రూపాయల నగదుని కిటికీలోకి వేసిన పరిస్థితి కనిపించింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 13 జిల్లాల్లో దాదాపుగా 250 పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 40 పైగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. దాదాపుగా 300కు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్న నేపథ్యంలో 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రోజు సోదాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి 2-3 రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ఏసీపీ డీజీపీకి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా గత 2 నెలల కాలంగా కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఏదైతే ఒక రిజిస్ట్రేషన్ జరుగుతుందో, ఏదైతే గవర్నమెంట్ కి ఫీజు ఎంతైతే కట్టాలో అంత డబ్బులను రిజిస్ట్రేషన్ చేసినందుకు స్టాంప్ అండ్ వెండర్లు కావచ్చు, రిజిస్టర్ ఆఫీసుల సిబ్బంది కావచ్చు, రిజిస్టార్ కావచ్చు, మామూళ్ల మొత్తులు పీక్క తింటున్నారని చెప్పి కూడా ఫిర్యాదులు వచ్చినాయి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 20,000 పైగా కూడా ఫిర్యాదులు వచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా ఫిర్యాదులు వచ్చిన రిజిస్టర్ ఆఫీసులను ఈ రోజు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఉదాహరణ చూసుకుంటే కనుక ఒంగోలు జిల్లాకు మొత్తానికి సంబంధించి ఒంగోలులో, పల్నాడు జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి నరసరావుపేటలో, ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి కూడా ఇబ్రహీంపట్నంలో, అలాగే ఇట్లా ఒక్కొక్క జిల్లాకి సంబంధించి కూడా ఎక్కడైతే అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయో, ఎక్కువ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయో, ఫిర్యాదులు అలాగే రిజిస్ట్రేషన్లు ఈ రెండింటిని బేరేజ్ వేసుకొని ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు తనిఖీలకు సంబంధించి సోదాల్లో కూడా ఎక్కడ అనధికార నగదు లభించలేదని తెలుస్తా ఉంది. కానీ నిజంగా లభించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే స్టాంప్ వెండర్ల దగ్గరే ఏదైతే రిజిస్టర్లకు సంబంధించిన నగదుని వాళ్లే పెట్టుకుంటారు. వాళ్లే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎన్ని రిజిస్ట్రేషన్ అయితే చేశారో అన్ని రిజిస్టర్లు సాయంత్రానికి వాళ్ళకి లెక్కలొప్ప చెప్పే సంస్కృతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగింది. సో ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు ఎంతమంది ఏసీబీ అధికారులు సడన్ గా తనిఖీలు చేసినప్పటికీ ఎక్కడా కూడా నగదు దొరికే అవకాశాలు చాలా అరుదుగా లభిస్తాయి. కానీ ఒక్కచోట ఒంగోలులో మాత్రం కొంతమంది సిబ్బంది దగ్గర డబ్బులుంటే కిటికీల నుంచి విశ్లేషణ పరిస్థితి ఒక్కచోటే జరిగింది. అన్నమయ్య జిల్లా కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కడప, ఇట్లా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి 5 సెంటర్లో కూడా సోదాలు కొనసాగుతుంది. ఏ సెంటర్లో సోదాలు నిర్వహించారు, ఎంత నగదు లభ్యమైంది, ఎంత నగదుని సీజ్ చేశారు అనే అంశాలకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు సాయంత్రానికి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చిన వాటిని బేస్ చేసుకుని ఈ తనిఖీలు కొనసాగినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ రోజు సాయంకాలం వరకు కూడా ఈ దాడులు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. రాజే.